ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రవోక్ IT సొల్యూషన్స్ రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం, బాగున్నారా? ఫైన్ సార్. అందరికి ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పండి సార్. మేడం. సార్, ఇప్పుడు మనీ ఎర్న్ చేయడానికి చాలా మంది చేసే జాబ్స్ చేస్తున్నా, శాలరీ మంచిగా వస్తున్నా కూడా ఇంకా బాగా సంపాదించాలి, ఇంకా ఏదైనా సోర్స్తో మనకు మనీ వస్తే బాగుంటుందని అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. లైక్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో కానీ కొన్ని టూల్స్ ఉన్నాయి, డిఫరెంట్ అనమాట. టెక్నాలజీ ఉపయోగించి మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు, కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది మోసపోతున్నారు కూడా. అంటే అసలు మీరేం చెప్తారు? ఇలాంటి వాటి టూల్స్ యూజ్ చేస్తే మనీ వస్తాయి అంటే మీరేం చెప్తారు? ఇవన్నీ ఈ రోజు వచ్చినాయి ఏం కాదండి. నా చిన్నప్పుడు మా మామయ్య గుడికి వెళ్తూ ఉండేవాడు. అరే ఏంట్రా మా మామయ్య రోజు గుడికి వెళ్తున్నాడంటే ఆ గుడిలో ప్యాకెట్ ఆడుతూ ఉండేవాళ్ళు. ఈ మామ ఏం చేస్తాడంటే ఆ ప్యాకెట్ వాడే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఓకే, అంటే ఆయన ప్యాకెట్ ఆడడం మంచోడు, డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఆ డబ్బులు ఇచ్చి వడ్డీ తీసుకుంటూ ఉంటాడు. అట్లా డబ్బులు ఎర్న్ చేసేవాడు. అట్లా వెళ్తూ ఏమైపోయిందంటే మనవాడు కూడా కూర్చోవడం మొదలుపెట్టాడు. చివరికి ఏమైపోయింది, మా అక్క మెల్లో చైను తాకట్టు పెట్టుకునే స్థాయికి వచ్చాడు. ఇక్కడ నేనేమని చెప్తాను అంటే, ఏదో మా మామయ్యని ఎగ్జాంపుల్ చెప్పానో లేకపోతే ఇంకొకరిని చెప్పానో కాదు, ఏదో జస్ట్ మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్తాను. సో ఇక్కడ ఏం పాయింట్ ఉంటుందంటే, ఎవరైనా సరే మీకు యాప్లో డబ్బులు ఇస్తున్నారంటే ఆ యాప్ పెట్టినోడు కూడా మనిషే, వాడు డబ్బులు సంపాదించడానికే ఇస్తున్నాడు. ఖచ్చితంగా. అంటే వాడికి ఒక 10 రూపాయలు వస్తే మీకు 8 రూపీస్ ఇస్తున్నాడు. కొన్ని యాప్స్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ ఇనీషియల్గా మనకి గవర్నమెంట్ బ్యాన్ చేసిన రమ్మీ యాప్ తీసుకుంది. గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఆ రమ్మీ ఏం చేస్తుంది అంటే, యాప్ మామూలుగా ఒక 5,000 రూపాయలు, ఒక 1,000 రూపాయలు మీకు ఫ్రీగా ఇస్తుంటారు. ఆ ఫ్రీగా వచ్చిందిగా ఊరికి సరదాగా ఇంట్లో కూర్చున్నాం కదా అని ఆడడం మొదలు పెడతారు. ఆ 1,000 రూపాయలు ఖర్చు అయ్యే లోపల ఫస్ట్ ఆ 1,000 రూపాయలు ఏం చేస్తాయి, మనకు వస్తాయి, డబ్బులు మనకు వస్తాయి. తర్వాత ఏమవుతుంది, మనం పెట్టాల్సి వస్తుంది. బేసిక్గా మనం ఇప్పుడు ఫస్ట్ వీడియోలో ఏఐ గురించి మాట్లాడాం. అంటే ఏఐ మన మానవాళని ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్తుంది అని మనం మాట్లాడుకున్నాం. అంటే టెక్నాలజీ ఎంత ముందుకెళ్తుంది. ఇప్పుడు మనం చేసే యాప్ అంటే మా మామయ్య వెళ్ళిన గుళ్ళో మోసం జరుగుద్దో ఏదో తెలియదు కానీ, ఎందుకంటే స్ట్రైట్గా ఉంది, మోసం జరుగుతుందంటే అర్థమవుతుంది. మనం చేసే ఎర్నింగ్ ఎక్కడ చేస్తున్నాం, యాప్లో చేస్తున్నాం. యాప్ ఏ టెక్నాలజీతోనో డిజైన్ చేసి ఉందిగా. అంటే వాడు ఆ కోడ్ రాసుకోలేడా, ర్యాండమ్గా రాయలేడా కోడ్ని? అరే వాడికి ఒక 10 సార్లు ఆడితే 3 సార్లు వాడికి డబ్బులు వచ్చి 4 సార్లు మనకు రావాలి అని రాసుకోలేడన్నా? జస్ట్ సింపుల్ క్వశ్చన్ రాసుకొని ఉంటాడు కదా. అంత పిచ్చోడేం కాదు కదా, వాడు కూడా డబ్బులు సంపాదించడానికి. ఇది జరగచ్చు. లేదు మనమే సరిగ్గా ఆడకపోవచ్చు. ఓకే, లేదు ఆడి కోటేశ్వర్లం కూడా కావాలి. కోటీశ్వర్లు కూడా ఎందుకు, మొన్న మీద పేపర్లో వచ్చింది మన తెలంగాణలోనే, ఈ నల్గొండ డిస్ట్రిక్ట్లో ప్యాకాట్లో 1,50,00,000 ఎంతో సంపాదించాడు. నిజంగా మన పేపర్లోనే చదివాం మనం. సో ఇక్కడ జూదం అనేది కంటే కూడా అది మంచి చెడు అంటే, మనం ఏ పని చేయకుండా వచ్చే డబ్బును జూదమే అంటాం. మనం ఏ పని చేయకుండా వచ్చే డబ్బును జూదమే. లక్కీ డ్రా జూదం కాదా, షేర్ మార్కెట్ జూదం కాదా, అన్ని జోదాల కింద వస్తాయి. కానీ మంచి చెడు ఆడే విధానం మనం చేసే పనిని బట్టి ఉంటుంది. సో పొద్దున్నుంచి సాయంత్రం దనక ఒక్కొక్క బ్రిక్స్ పెట్టి ఇల్లు కడుతున్నాడు, వాడికి వచ్చేది 100 రూపాయలు లేదా 500 రోజుకి. ఐటీలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చొని కంప్యూటర్లు కొట్టే వాడికి 10,000 వస్తున్నాయి. వీడి పనికి 10,000, వాడి పనికి 500. పని బట్టి డబ్బులు. ఓకే, ఆ డబ్బులు కూడా మీకు ఎలా డిజైన్ అయింది, నాకు 100 రూపాయలు వస్తే మీకు 50 రూపాయలు ఇస్తా, 50 నేను ఉంచుకుంటా. నాకు ఎక్కువ మార్జిన్ ఉందనుకోండి, మీకు ఎక్కువ మార్జిన్ ఇస్తా. అలా డిజైన్ అయింది. కానీ నేను ఎక్కడ ఒక పని తక్కువ ఒక పని ఎక్కువ అలా. పని చేస్తే డబ్బులు వస్తే అది మీ, పని చేయకుండా సరదాగా కాలు మీద కాలు వేసుకొని గేమ్ ఆడుతూ ఎర్న్ చేసే డబ్బులు కూడా మీయే అనుకుంటే అవి అలానే పోతాయని నా ఉద్దేశం. అయితే ఆడొచ్చా ఆడకూడదా, ఆడుకో, లిమిట్.
పద్ధతి. సో చాలా వరకు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మగవాడు తిరక్క చెడిపోతాడు అని. అట్లా అని ఈ కాలంలో ఎవడు తిరగకపోయినా చెడిపోతాడు. ఓకేనా? అన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, కానీ ఎడిట్ అవ్వకూడదు. ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారండి, సిగరెట్ మీద ఎంత పెద్దది రాస్తున్నారు, అరే నన్ను తాగొద్దురా అని. వాడు ఏమంటాడు, 60 లైఫ్, తాగితే ఏమైతే, వాడు చెప్పినా కానీ తాగుతానంట. అంటే తాగడం వల్ల చనిపోతారని పక్కన పెట్టండి. ఎందుకు, మా మామయ్య ఉన్నాడు, రోజుకు ఒక పేట తాగుతాడు, 70 ఏళ్ళు బతికాడు. కొంచెం మంది అసలు ఏ అలవాటు లేకుండా 40 ఏళ్ళలో చనిపోయారు. ఇక్కడ తాగుతున్నాడు, తాగడం వల్ల పోయాడు, లేకపోతే చేయడం వల్ల పోయాడు అనే కన్సిడరేషన్ కాకుండా లిమిటేషన్. ఎడిక్ట్ అవ్వద్దు. మితిమీరిన ఎడిక్షన్ ఏమైపోద్దంటే మీ నాశనాన్ని కోరుతుంది. ఏ విషయమైనా, ఏ విషయానికైనా ఎడిక్ట్ అవ్వద్దు. ఆ ఎడిక్షన్ ఏమైపోద్దంటే మీకు నాశనం అయిపోతుంది. సో ఆడండి, లిమిట్లో ఉండండి. దాన్ని చేసుకునే అవకాశాలు చాలా యాప్స్ ఉన్నాయి, నిజంగానే చాలా యాప్స్ ఉన్నాయండి. మీరు ఎర్న్ చేసుకోవచ్చు, కాకపోతే లిమిట్. ఏదో కోటేశ్వరం అయిపోయి రేపే BMW కారు కొని తిరుగుదామనే ఆలోచన మాత్రం పెట్టుకోవచ్చు. ఓకేనా? దయచేసి మనం ఏంటి, మన స్టేజ్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనేది గ్రహిస్తూ జాగ్రత్తగా ముందాగా ఏ యాప్లోనైనా మీరు ఇన్వెస్ట్ చేసినా సరే జాగ్రత్తగా చేయండి. అతి ఆశకు పోకుండా చేసుకోండి అని నా ఉద్దేశం. నేను షేర్ మార్కెటే అన్నారు, చాలా ఆన్లైన్ సైట్స్ ఉన్నాయండి షేర్ మార్కెట్ నేర్పించాను. సరే, నా ఎక్స్పీరియన్స్ నాకు 31 ఇయర్ అండి. ఈ 31 ఇయర్స్లో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక 10 మందిని చెప్తాను. 10 మందిలో 8 మంది షేర్ మార్కెట్లో డబ్బులు పోయిన వాళ్ళని చూశాను, కానీ వచ్చిన వాళ్ళు చూడరు. అంటే వీళ్ళు తప్పుగా చేశారో తెలియదు, లేకపోతే వచ్చిన వాళ్ళు మంచిగా చేశారో తెలియదు. అంటే ఇప్పుడు నా మైండ్ సెట్లో ఎలా ఉంది, షేర్ మార్కెట్ అనేది వేస్ట్ అనేది. కానీ షేర్ మార్కెట్లో కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆడే టైము కరెక్ట్గా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఎంచుకున్న షేర్ కరెక్ట్గా ఉండొచ్చు, వచ్చి ఉండాలి, వాళ్ళు కరెక్ట్గా ప్లే చేశారు అంతే. ఇప్పుడు నువ్వు ప్లే చేయట్లేదు అంటే దాన్ని ఆపేసే. ఏదో వ్యసనం కొద్దీ దాన్ని నేను సంపాదించాలి, నేను చెయ్యాలి అని దాని మీద పడితే అది నీ పతనానికే జరుగుతుందని నా ఉద్దేశం. ఆన్లైన్లో చాలా యాప్స్ ఉన్నాయండి, చేసుకోండి, నేర్చుకోండి, కానీ మీ పనిని ముంచుకొని దాని మీద కాన్సన్ట్రేట్. కొంచెంమంది వీడి పని ఆపుతాడు, వీడు ఈరోజు డ్యూటీకి వెళ్ళి పని చేయాలి, 1000 రూపాయలు వస్తాయి, ఈ పని ఆపి ఎందుకు రా కాలు మీద కాలు వేసుకొని బెడ్ మీద పండుకొని మనం ఆన్లైన్ గేమ్ ఆడితే 2,000 వస్తాయి అంటాడు. వస్తాయి, మరుసటి రోజు 4,000 పోతాయి. అది నేనేమంటాను, మీ పని చేసుకుంటూ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయని నా ఉద్దేశం అండి. ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.